హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులేని ఛానల్. ఈరోజైతే చూస్తున్నారు కదా పెళ్లి సందడి ఎపిసోడ్ 1. మేము జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. పెళ్లి సందడని పెళ్ళికి వెళ్తున్నాము. ఇక్కడ చూసారా బస్సు ఎంత ఖాళీగా ఉందో. ఇదేం ఫ్రీ బస్ కాదండి, టికెట్ తీసుకున్న బస్సే. కాకపోతే జనం ఎవ్వరూ ఎక్కలేదండి. కండక్టర్ గారు ముందే చెప్తున్నారన్నమాట, ఇది ఫ్రీ బస్ కాదండి అని చెప్తుంటే ఇంకా అసలు ఎవ్వరూ ఎక్కట్లేదు. జెంట్స్ ఉంటే ఇంకా ఎదరైతే కొంచెం మంది ఎక్కారండి. ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందంటే రావులపాలెం, కాకినాడ టు రావులపాలెం. మా ముందు ఇంకొక ఇద్దరు కూర్చున్నారంటే అంతే. మిగతా అన్ని సీట్స్ ఖాళీయే. కొంచెం రామచంద్రపురం వచ్చాక ఎక్కారు. ఇప్పుడు ఏంటంటే కళ్యాణ మండపానికి వచ్చేసాం. చూసారా కళ్యాణ మండపం ఎంత బాగా డెకరేట్ చేశారో. అప్పటికి చాలామంది వచ్చేసారు. మేము వచ్చేసరికి ఒక 3 అవర్స్ దాకా పట్టిందండి అక్కడ నుండి రావడానికి. ఈలోపే జనం వచ్చేసారు. చూసారా ఇంకొకటి ఏంటంటే ఇందులో పెళ్ళికొడుకు తరపున పెళ్ళికూతురు తరపున అందరూ మా అన్న వాళ్ళేనండి. ఇద్దరు మాకు కావాల్సిన వాళ్ళే, ఇద్దరు తెలిసిన వాళ్ళేమాట. ఇంకా రిలేటివ్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసారండి. అలా అలా పెరిగారు. వీళ్ళు ఈలోపు వచ్చిన వాళ్ళకి ఒక ఏవి అయితే ప్రజెంట్ చేశారండి. ఏవి అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అది ఏంటి హల్దీ చేశారు కదా బాబుకి పాపకిని, అవి పెట్టారన్నమాట. చాలా చాలా బాగుందండి. ఎంత బాగా చేసుకున్నారో మీరు కూడా చూద్దరు కానీ మధ్య మధ్యలో చూపిస్తాను. చూస్తున్నారా అదేనండి ఏవి చాలా బాగా చేసుకున్నారండి. నేను ఏవీలు అక్కడక్కడ తీసాను, అవి మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే అలా చూపిస్తున్నాను. ఇది చూస్తూ ఉన్నారండి. ఇంక అందరూ ఇంకేం మాట్లాడతలేదు. కళ్యాణ మండపం వైపే చూడట్లేదు, ఇంక ఈ ఏవి చూస్తూ కూర్చున్నారు. టైం ఏమో అప్పటికే 8:30 అయిపోయిందండి. డిన్నర్ టైం అయిపోయింది. పెళ్ళికొడుకుకి సంబంధించిన ప్రధానం అవి ఉంటాయి కదా, అవి ఇంకా కూడా పెట్టలేదు. అయినా ఇంక అందరూ ఆ ఏవి చూస్తా కూర్చున్నారు. అంటే ఏంటంటే అంత మైండ్ డైవర్ట్ అయ్యిందండి. అంత బాగా చేశారు వాళ్ళది. చూసారు జనం కూడా ఎంత వచ్చేసరి ఎంత జనం అయిపోయారో. ఇంకా మేము డిసైడ్ అయ్యామాట ప్రధానం అవుతుంది కదా, ఈలోపు మనం కిందకెళ్ళి డిన్నర్ చేసేద్దామని అనుకున్నామండి. ఒక్కొక్కరు అనుకుంటున్నారు, ఈలోపు ప్రధానానికి రెడీ చేస్తున్నారు. మేము డిన్నర్ చేసి వచ్చేద్దామని, మా పిన్ని వాళ్ళు ఏలూరు నుంచి రావాలండి. వాళ్ళు వచ్చేసాక అయితే వెళ్దామని వెయిట్ చేస్తున్నామట. చూడండి ఎంతమంది ఉన్నారు. ఈయన ఈ వైట్ కలర్లో ఉన్నారు కదా, ఆయన మా తాతయ్య గారు. ఇది నేను, మా పిన్ని, చిన్న పిన్ని అండి. వెనకాల ఉన్నది మా బాబాయ్ పిల్లలు. ఆ వెనకాల ఉన్న వాళ్ళు కూడా రిలేటివ్స్. ఇంక మొత్తం ఈ కళ్యాణ మండపం ఉన్న రిలేటివ్సే. చూసారా డిన్నర్కి అయితే వచ్చేసామండి కిందకి. అక్కడ కూడా కొంచెం బాతాకాని వేసుకున్నాము. తినే వాళ్ళు తింటున్నారు. కాసేపు ఆగి మేము తింటామని మేము అంటున్నాము. ఏంటంటే కింద కూడా ఒక ప్రొజెక్టర్ పెట్టారండి, అక్కడ కూడా చూడొచ్చు. సో వచ్చిన వాళ్ళందరితోటి హాయ్ అయితే చెప్పించేశాను. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు, షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నాకు సబ్స్క్రైబర్స్ చాలా అవసరం అండి. థ్యాంక్ యూ. బాయ్.